వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం చదేహి మే. నిజం చెప్పు, నువ్వేం చేస్తావు లోపల? వెతకాలి, వెతకతే దొరకందంటూ ఏది ఉండదు సృష్టిలో. వెతుకు. అంటే ఇక్కడ ఉండి అని తెలిసే లోపల ఆడుతున్నావు అన్నమాట. మంచి ఆటగాడివే. అది మొదటి పర్యాయము పెళ్లి కుమార్తె విజయాన్ని పొందిందనమాట. రెండో పర్యాయం ఆడవాళ్ళ విజయం. సమస్త మహిళలు దీన్ని గౌరవించాలన్నమాట. రెండో పర్యాయం అబ్బాయి గెలుపొందారు. అందరూ క్లాప్స్ కొట్టాలి, నీరసంగా ఉండే అట్లా. అబ్బాయికి ఒకసారి ఓ వేసుకోండి. దేవేంద్ర నమస్తుభ్యం దేవేంద్ర వివాహాని భాగ్యం ఆరోగ్యం. దేవేంద్ర నమస్తుభ్యం దేవేంద్ర ప్రహితామణి వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం చదేహి మే. రెండోసారి కూడా అబ్బాయి గెలుపొందారు. అబ్బాయికి ఒకసారి క్లాస్ కొట్టాలి. పెళ్ళికొడుకి గట్టిగా జై కొట్టాలి. జై బాలయ్య. చూసావా, ఆ అమ్మాయి ఇప్పటి నుంచే నిన్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అది ఆడవాళ్ళ గొప్పతనం. ఏంది ఆహా అంటున్నారు కాబట్టి అది ఏంటంట అది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానమే కాబట్టి వారిలో ఎవరు గెలిచినా సరే ఇద్దరికి వర్తిస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా ఈ విధంగానే, అంటే ఒకరు ఎక్కువగా ఉంటే ఒకరు తగ్గి ఉండడము, ఒకరు తగ్గి ఉంటే ఒకరు జాగ్రత్తగా ఉండడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలని దీని పరమార్థం అనమాట. ఓకేనా? అయిపోయింది గేమ్, ఇంకా ఏం ఆడతారు? పెట్టు, అది పలసగా ఉంది. పందులు గారు పెద్ద చేయించాలా అని కదా.